ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉండడం జరిగింది. అయితే కొంతమంది భూమికి సంబంధించినటువంటి బాధితులు కలెక్టరేట్కు రావడం జరిగింది. వాళ్ళ యొక్క భూమి గత 30 సంవత్సరాలుగా కబ్జా మీద ఉన్నటువంటి వాళ్ళ యొక్క భూమిని ఎంఆర్ఓ గారు అక్రమంగా వేరే వాళ్ళ పేరు మీద చేసినారని చెప్పేసి కలెక్టరేట్కు రావడం జరిగింది. కలెక్టర్ని కలుద్దామని వచ్చి ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. నిరసన వ్యక్తం తెలియజేస్తా ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పేరు ఉషా. మేము తిరుమలగిరి సాగర్ మండలం గోడుమడక గ్రామం నుండి వచ్చామండి. మాది 30 సంవత్సరాల నుండి మేము కబ్జాలో ఉంటున్నాము. అదే పొలానికి పట్టాలేని కారణంగా మా బాబాయ్ వాళ్ళ ఇట్లా మా మీద గొడవలు అలా జరుగుతున్నాయి. 6 సంవత్సరాల నుంచి ఇదే విషయం మీద గొడవలు జరుగుతూ ఉన్నాయి. మేము కలెక్టరేట్ కి వస్తున్నాము, అందరు ఆఫీసర్లను కలుస్తున్నాము, బీసీ కమిషన్ కి వెళ్ళాము. ఇవన్నీ జరిగి మాకు ధరణిలో అంతకుముందు ప్రభుత్వంలో ధరణిలో పెట్టుకోమన్నారు. అది ధరణిలో పెట్టుకున్నాక CCLAకి వెళ్ళింది సార్. CCLAకి వెళ్ళినాక 2 గుంటలు పొలం ఎక్కువగా ఉన్నది అని చెప్పి రివర్ట్ బ్యాక్ వచ్చింది. రివర్ట్ బ్యాక్ వచ్చిన దాన్ని మేము ఇక్కడ మాది ఇట్లా రివర్ట్ బ్యాక్ వచ్చింది, 2 గుంటలు ఎక్స్ట్రా ఉంది అని చెప్పిన దాన్ని తీసుకొని పోయి అక్కడ RDO సార్ని కలిస్తే ఇప్పుడు మీకు పైలట్ ప్రాజెక్ట్ వచ్చిందమ్మా, అందులో మీకు చేస్తామని చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్ లో మాది సర్వే చేశారు. 3 ఎకరాల 30 గుంటలు వచ్చింది. ఆ 3 ఎకరాల 30 గుంటలకి కూడా మాకు ఎంజాయ్మెంట్ లిస్ట్ ఇచ్చారు, పంచనామా కూడా చేశారు. అది కూడా MRO అనిల్ గారు వచ్చారు, పైలట్ ప్రాజెక్ట్ టీమ్ లీడర్ కృష్ణ సార్ గారు వచ్చారు, RI వచ్చారు. అందరూ వచ్చి మాకు ఎంజాయ్మెంట్ లిస్ట్ ఇచ్చి మమ్మల్ని భూభారతి అప్లికేషన్ లో మమ్మల్ని డేటా కరెక్షన్ లో పెట్టుకోమన్నారు. ఆ డేటా కరెక్షన్ మేము పెట్టుకున్న దాన్ని అనిల్ కుమార్ గారు మరి ఏ రకంగా రిజెక్ట్ కొట్టారో మాకు తెలియదు. రిజెక్ట్ కొట్టి ఇప్పుడు శివాజ్ జమీందార్ దాంట్లోకి మా పేరుని యాడ్ చేసి 2 ఎకరాలేమో మాకు పెట్టి మా సబ్ డివిజన్ లో మా బాబాయ్ వాళ్ళ వైఫ్ అయినటువంటి పద్మకి 2 ఎకరాల 10 గుంటలు పెట్టాడు. అసలు ఇలా ఎలా పెట్టారు సార్? ఒక్క సంవత్సరం కూడా పొలం వేయలేదు. ఆమె అసలు పొలం మీదే లేదు. ఎప్పుడో పొలం అమ్ముకొని వెళ్ళిపోయారు. 30 సంవత్సరాల క్రితం అమ్ముకున్న పొలం వాళ్ళు వెళ్ళుకొని హాల్యాలో ఉంటున్నారు, నివాసం ఉంటున్నారు. ఈ రోజు నా పొలంలో ఎట్లా మీరు పెట్టారు అంటే నా ఇష్టం వచ్చినట్టు పెడతా, నేను నువ్వు ఎవరికి చెప్పుకుంటావో నీ దిక్కున్న చోట చెప్పుకోపోనా అనిల్ మాతో సవాల్ వేస్తున్నాడు. ఎందుకు ఇలా పెట్టారు? మాది పైలట్ ప్రాజెక్ట్ ప్రకారం అందరికీ పైలట్ ప్రాజెక్ట్ వర్తించినప్పుడు నాకు ఒక్కదానికి ఎందుకు పైలట్ ప్రాజెక్ట్ వర్తించట్లేదని నేను కలెక్టర్ మేడం అర్జించుకుంటున్నానమ్మా. ఇలాంటి MROలు వస్తే రైతులు అన్యాయంగా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారంటే ఇందుకే చేసుకుంటున్నారమ్మా. ఇప్పుడు మాకు పొలం ఉన్న వాళ్ళని పట్టుకొని 30 సంవత్సరాల నుండి రైతుని నువ్వు ఇబ్బంది పెట్టి రైతుకి న్యాయం లేకపోతే ఇంకెక్కడికి పోతామమ్మా? కింద ఈ రకంగా చేస్తున్నారు. మా ఆవేదన అర్థం చేసుకొని మాకు న్యాయం చేసి మాకు పట్టా ఇచ్చి మా అసలు పొలం లేని ఆవిడికి ఏ రకంగా అనిల్ కుమార్ గారు పట్టా చేశారో దాన్ని తెలుసుకొని దానిపై వివరణ ఇచ్చి ఆమెను మా ఖాతాలోంచి మా సబ్ డివిజన్ లోంచి డిలీట్ చేయమని మేము ప్రార్థిస్తున్నామమ్మా కలెక్టర్ గారికి. ఇదే మేము మా విన్నపం కూడా. మమ్మల్ని చూడండి, మాకు న్యాయం చేయండి. మా 30 గుంటలు మాకు ఆన్లైన్ చేసి మాకు పట్టా ఇవ్వగలరు. మేము 30 సంవత్సరాల నుంచి పొలం వేసుకుంటున్నాము. మాకు పట్టా ఇవ్వకుండా ఏరే వాళ్ళకి పట్టా ఇచ్చారు. అసలు పొలం లేని ఆమెకి పట్టా చేశారు, మాకు పట్టా చేయలేదు. మా పట్టా మాకు చేయండి మేడం. మేము నాకిద్దరు ఆడపిల్లలు పెట్టుకొని మేము ఆఫీసుల చుట్టూ తిరిగి మేము అల్లాడిపోతున్నాం మేడం. మమ్మల్ని కనికరించి మా గోడు పట్టించుకొని మాకు పట్టా చేయమని వేడుకుంటున్నాం మేడం. మేము మా 30 ఏళ్ల నుంచి 3 ఎకరాల 30 గుంటలు మా పొలం మాకు మా సర్వే చేయమని వేడుకుంటున్నాం మేడం. పట్టా చేయమని కోరుకుంటున్నాం మేడం. మేము ఈ భూమికి సంబంధించినటువంటి యజమానులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి. నా పేరు రాము అండి. తిరుమలగిరి సాగర్ గోడుమడక గ్రామంలో మాకు 222 సర్వే నెంబర్లో మొన్న రీసెంట్ గా పైలట్ ప్రాజెక్ట్ జరిగింది. ఆ పైలట్ ప్రాజెక్ట్ ప్రకారం మాకు సర్వేకి వచ్చిన మొత్తం విస్తీర్ణం వచ్చేసి 3 ఎకరాల 30 గుంటలు. ఆ 3 ఎకరాల 30 గుంటలు ఆటోమేటిక్ గా మీరు అదే మనకి ధరణి పోయింది కదా, ఇప్పుడు భూమాత ద్వారా వస్తుంది భూభారతి ప్రకారం ఆటోమేటిక్ గా మీకు మీ పేరు మీద పట్టాలు వస్తాయని చెప్పారు. మేము అలానే వస్తాయి అని చెప్పాము. మా సర్వే రిపోర్ట్ ప్రకారం పైలట్ ప్రాజెక్ట్ సర్వే ప్రకారం ఏం చేసామంటే మేము మళ్ళీ అప్లై చేసుకున్నాం. భూభారతి దాంట్లో అప్లై చేసుకున్న తర్వాత 8 నెలల తర్వాత మాది రిజెక్ట్ అయింది. ఏంటి మేము అప్లై చేసుకున్న ప్రకారం రిజెక్ట్ అయిపోయింది ఏంటి అని అడిగితే అది మాకు ఏం సమాధానం చెప్పలే. సమాధానం చెప్పకపోతే మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాను. MRO గారు అసలు ఏం సమాధానం చెప్పలేదు. అప్పుడు అయితే మేము డైరెక్ట్ కలెక్టర్ గారి కాడికి వచ్చాము. కలెక్టర్ గారి కాడికి వచ్చి ప్రజావాణిలో మేము గ్రీవెన్స్ ఇచ్చాము. మేము ఇలా పైలట్ ప్రాజెక్ట్ ప్రకారం మాకు 3 ఎకరాల 30 గుంటలు ఇలా సర్వేలో తేలింది. ఆ సర్వే ప్రకారం మేము ధరణి పోర్టల్లో ఈ అప్లికేషన్ నెంబర్తో మేము పెట్టుకొని ఉన్నాము. ఇప్పుడు రిజెక్ట్ చేశారు MRO గారు, తిరుమలగిరి సాగర్ MRO గారు రిజెక్ట్ చేశారు. దీనికి సంబంధించి ఏం చెప్పట్లేరని పెట్టుకుంటే ఆ ధరణి అప్లికేషన్ ఏదైతే మేము పెట్టుకున్నామో ఆ అప్లికేషన్ దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్లు అన్ని ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ప్రజావాణి గ్రీవెన్స్ చేసుకున్నారు. దానికి ఒక నెంబర్ ఇచ్చారు. ఎమ్మటే వాళ్ళు ఏం చేశారు, జేసీ గారికి ఇచ్చారు. జేసీ గారు ఏమో సబ్ కలెక్టర్ గారికి ఇచ్చారు. సబ్ కలెక్టర్ గారికి కలవండి, సబ్ కలెక్టర్ గారు మొత్తం క్లియర్ చేస్తారని చెప్పారు. మేము అదే విధంగా సబ్ కలెక్టర్ గారిని కలిసాము. సబ్ కలెక్టర్ కలిస్తే ఏం చెప్పారు, సార్
మేము చూస్తాము, ఇది ఎంక్వైరీకి పంపిస్తాము, మీ మండలానికి పంపిస్తాం, మండల ఎంఆర్ఓ గారికి పంపిస్తాం అన్నారు. ఓకే సార్ అని చెప్పాము. చెప్తే అక్కడ అబ్బాస్ అనే ఒక జూనియర్ అసిస్టెంట్ చెప్పారు. అబ్బాస్ అని పిలిచారు, వీళ్ళది ఫైల్ ఇచ్చాను, వీళ్ళు ఫాలోఅప్ చేయి, అమ్మ చేపిస్తాను, రిజెక్ట్ అయింది, ఏం కాదు నేను మళ్ళీ చేయిస్తానులే అని చెప్పారు. ఆ సార్ మాటల ప్రకారం నేను ఉన్నాను, అడిగాను. అతను జూనియర్ అసిస్టెంట్ అబ్బాస్ గారు ఏమన్నారు, మీరు ఈ రోజు కదా మళ్ళీ సోమవారం రోజు రండి, ఒక 1 వీక్ ఆగండి, మళ్ళీ ఎంక్వైరీ చేయాలిగా, మేము గ్రౌండ్ లెవెల్ ఏంటి అనేది అడగాలి కాబట్టి 1 వీక్ తర్వాత రమ్మని చెప్పారు. నేను అదే విధంగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సార్ ఏంటి మా పరిస్థితి ఏంటంటే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మరి ఏం చెప్పారో లేదు. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత రమ్మన్నారు. మళ్ళీ నేను 2 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్తే అప్పుడు ఏం జరిగింది, సార్ ఏంటి సార్ నా స్టేటస్ వాట్సాప్ లో నేను నాకు వచ్చినప్పుడు నువ్వు కాల్ చేసి రండి, నేను స్టేటస్ చెప్తాను, నా నెంబర్ తీసుకున్నావు, ఇదేంటి ఇది అన్నదమ్ముళ్ళు ఆస్తి అంట కదా అన్నారు. ఇది అన్నదమ్ముళ్ళే సార్, 30 ఎకరాల కింద భూభాగులు పంచుకున్నారు, 30 సంవత్సరాల తర్వాతనే జరిగిపోయింది. ఇప్పుడు అన్నదమ్ముళ్ళు ఏంటి, ఆల్రెడీ మాది సిసిఎల్సి నుంచి రివర్ట్ బ్యాక్ క్యాష్ సార్, అది ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ ప్రకారం నీకు చేస్తా అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అన్నదమ్ములను కొత్తగా లేవనెత్తుకొస్తున్నారు, ఎందుకు ఏమున్నాయి ఇలా చెప్పారు అంటే, ఇప్పుడు వాళ్ళు మీకు అక్కడ భూమి ఉందంటే ఎక్కడ భూమి ఉందంట కదా అంటే, మరి ఆ ప్రకారం చెప్తే 14 ఎకరాల దాకా అమ్మారు సార్, మరి ఈ ఎవరు లెక్క చెప్తాడు అంటే, నీకు లిస్ట్ ఉందంట, లిస్ట్ మొత్తం చెప్పాను, పలానా వాళ్ళు భూమి అమ్ముకున్నారు, పలానా వాళ్ళు అమ్ముకున్నారయ్యా, ఇది నా భాగంకి వచ్చింది, నాకు ఎలా సంక్రమించిందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఇచ్చాను. అయితే మన ఎప్పటి నుంచో వస్తున్న కాస్త కబ్జా దాంట్లో 2013-14లో మా అమ్మ పేరే ఉంటది అనుభవదారుడి కింద, ఇది అని చూపించాను. తర్వాత పైలట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టిన తర్వాత నేను ఇలా ధరణిలో పెట్టుకుని రిజెక్ట్ అయిందని ధరణి అప్లికేషన్ నెంబర్ ఇచ్చాను. అన్ని ఇస్తే సార్ చేయిస్తానల్లే మళ్ళీ 2 రోజుల తర్వాత రమ్మని చెప్పారు. నేను అదే విధంగా వెళ్ళా. నేను ఫైనల్ గా చెప్పేది ఏంటి సార్, ఇప్పుడు నాకు పైలట్ ప్రాజెక్ట్ ప్రకారం 3 ఎకరాల 30 గుంటలు వచ్చింది. ఆ 3 ఎకరాల 30 గుంటలు మా అమ్మ పేరు మీద, దేవనపైన రమణ పేరు మీదనే పెట్టాం అప్లికేషన్, ఆమె పేరు మీద ఎక్కాలి. ఇప్పుడు 2 ఎకరాలు ఎక్కి చూపిస్తుంది ఆన్లైన్ లో, నాకు 3 ఎకరాల 30 గుంటలు చూపాలా. అదే విధంగా మనకి 222-432/1/1 మాకు సర్వే నెంబర్ ఇచ్చారు. మరి అదే నెంబర్ /22 332/432/2/1 లో దేవనపైన పద్మ అనే ఆమెకి భూమి లేదు. భూమి లేని ఆమెకి 2 ఎకరాల 10 గుంటలు చూపారు. అసలు భూమి లేని ఆమెకి నా సబ్ డివిజన్ పక్కన ఎట్టా చూపించారు, నా పక్కన ఖాళీ ల్యాండ్ ఏం లేదే, నీకు 2 ఎకరాల 10 గుంటలు నా పక్కన ఖాళీ ఉంటే పై చూపించాడు అంటే, నా దాంట్లో సగం పార్టీషన్ చేసావా, నా 3 ఎకరాల 20కి ఆమెకు 2 ఎకరాల 10 పార్టీషన్ చేసావా, ఆ విధంగా ఎట్ట పార్టీషన్ చేశారు? నాకు ఆల్రెడీ 2 ఉంది, 2 అనేది చూపిస్తున్నావు, అయితే నువ్వు 2 ఎకరాల 10 నువ్వు ఎట్ట చూపించావు? నా అబ్జెక్షన్ అదే, నా పొలం పక్కన ఖాళీ ల్యాండ్ లేవు, ఆ ఖాళీ ల్యాండ్ లేనప్పుడు ఆమెకు ఎట్టిస్తావు, ఆమెకు భూమి లేని ఆమెకు భూమి చూపించావు. మా మెయిన్ ఒకటే మేము కోరుకునేది, పైలట్ ప్రాజెక్ట్ ప్రకారం ఎంతైతే మాకైతే సర్వేలో ఎక్స్టెన్షన్ చూపించారో 3 ఎకరాల 30 గుంటలు అంతా మాకు మా అమ్మ పేరు మీద చేయండి. మా పక్కన సబ్ డివిజన్ ఇచ్చి ఆమెకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది, పొలం లేనా నువ్వు పట్టా యాడ్ చేస్తావు, మేము అదే అప్లికేషన్ చేస్తే డిజిటల్ సైన్ కూడా చేసింది ఇవాళ. ఇది మరి ఎంఆర్ఓ గారు దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ వీళ్ళకి పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా 3 ఎకరాల 30 గుంటలు ఉన్నటువంటి భూమి లేని అతను వాళ్ళకి భూమి ఎక్కించడం, అదే సర్వే నెంబర్ లో మరి ఆమెకి బై చేసి ఆమెకు ఎక్కించడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు. మరి కలెక్టర్ గారు దీన్ని విచారణ చేసి త్వరగానే రైతులకు తొందరగా న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.